సిటీ కేబుల్. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల KVCS లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది. శనివారం తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో జరిగిన నేషనల్ సైన్స్ డేలో భారతదేశ గొప్ప శాస్త్రవేత్త సర్ సివి రామన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ మాట్లాడుతూ సర్ సివి రామన్ గొప్ప శాస్త్రవేత్త అని, ఆయన దేశానికి చేసిన సేవను గుర్తించి ఆయన జయంతిని జాతీయ సైన్స్ డేగా ప్రకటించారని అన్నారు. విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకోవాలని సూచించారు. డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఎదగాలని అన్నారు. సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, APJ అబ్దుల్ కలాం, నంబి నారాయణన్, జగదీష్ చంద్రబోస్, మేరీ క్యూరీ తదితర శాస్త్రవేత్తల వేషధారణతో విద్యార్థులు అలరించారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు శాస్త్రవేత్తల గురించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు మరియు ఉపన్యసించారు. అనంతరం విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టుపై క్విజ్ పోటీలను నిర్వహించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గౌరవనీయులైన సతీష్ సార్, ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ సైన్స్ డే. నేషనల్ సైన్స్ డే అసలు ఎందుకు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారతదేశం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ గారు కనుగొన్న రామన్ ఎఫెక్ట్ జ్ఞాపకార్థంగా నిర్వహించబడుతుంది ఈరోజు మనం జరుపుకునే సైన్స్ డే. భారత విజ్ఞాన గర్వకారణం రామన్ ఎఫెక్ట్. ఆయన ఆవిష్కరణ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అంతేకాదు మనం డే టు డే లైఫ్ లో సైన్స్ తో మనకు విడదీయరాని సంబంధం కలిగి ఉంది. విజ్ఞానం అంటే పెద్ద ప్రయోగశాలలు, రాకెట్లు లేదా క్లిష్టమైన సూత్రాలు మాత్రమే కాదు. మన ఇళ్లలో తిరిగే ఫ్యాన్ లో ఉంది సైన్స్,
మనం ఉపయోగించే మొబైల్లో ఫోన్లో ఉంది సైన్స్, మనం తీసుకునే మందుల్లో, మెట్రో రైళ్లలో, మనం తాగే స్వచ్ఛమైన తాగునీటిలో కూడా సైన్స్ దాగి ఉంది. విజ్ఞానం మన జీవితాన్ని సులభతరం చేసే ఒక వెలుగు. విజ్ఞానం మన జీవితాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మరియు అభివృద్ధి దిశగా నడిపిస్తుంది. నేడు మనం జరుపుకునే విజ్ఞాన శాస్త్ర దినోత్సవం విద్యార్థులను భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలు అవ్వాలనే ప్రేరణనిస్తుంది. పాఠశాలలో సైన్స్ ప్రదర్శనలు, మోడల్స్, ప్రయోగాలు, రోబోట్స్, ఖగోళ ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంతో చాలా మంది విద్యార్థులు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, రక్షణ సిబ్బంది లేదా పరిశోధకులు కావాలని కలలు కంటారు. ఈ సందర్భంగా మన దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు అన్న మాటలను గుర్తు చేస్తూ, కలలు కనండి, సహకారం చేసుకోండి, కలలు కనండి, సహకారం చేసుకోండి. అలాంటి గొప్ప శాస్త్రవేత్తలు జీవితాలు మనకు ఎంతగానో ఉత్సాహం, ఉత్తేజాన్ని అందివ్వాలని కోరుకుంటున్నాను. ఈ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం జరుపుకోవడం అనేది విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. మన రాజ్యాంగం కూడా శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయాలని సూచిస్తుంది. అసలు శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి? తార్కికంగా ఆలోచించడం, ప్రశ్నలు అడగడం, నిజాలు పరిశీలించడం, మూఢనమ్మకాలని తిరస్కరించడం, సోషల్ మీడియా విషయాలను నమ్మే ముందు ఒకసారి ఆలోచించడం, ప్రశ్నించే మనసే అభివృద్ధికి మూలం. సరే, మన ముందున్న లక్ష్యం ఏంటి? వికసిత భారత్ 2047. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ లక్ష్యం విజ్ఞానం మరియు సాంకేతికతపై ఆధారపడి ఉంది. అంతరిక్ష పరిశోధనలు, రక్షణ వ్యవస్థలు, డిజిటల్ సాంకేతికత, వైద్య రంగం, వ్యవసాయం, స్వచ్ఛమైన శక్తి, ఇవన్నీ విజ్ఞానంపై ఆధారపడినవే. విజ్ఞానం బలమైన భారత్కు బలమైన పునాది. విజ్ఞానం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు, అది ఒక ఆలోచన విధానం, ఒక జీవన విధానం. విజ్ఞానం ఉన్న చోటే అభివృద్ధి కూడా ఉంటుంది. మనమందరం శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని దేశ అభివృద్ధికి తోడ్పడుదాం. మరొకసారి అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్, జై భారత్. Abdul Kalam. I was born in India. I am known as Missile Man of India. I helped in developing India's space and missile programs. Thank you. Have a nice day. Everyone, my name is Ikram Sarabhai. I was born in India. I am known as father of the Indian space program. I helped for creation of the ISRO. Thank you, everyone. Have a Hello everyone, my name is Marie Curie. I love studying science when I was a little girl. I discovered radium and polonium. I was the first woman to win a Nobel Prize. Thank you everyone. Good morning everyone, my name is Nambi Narayan. I was born in India. I am a space scientist. I worked with Indian Space Research Organization to develop a rocket technology. Good morning everyone, my name is C.V. Raman. I was born in India. I discovered the Raman effect and got Nobel Prize in 1930. Morning everyone, my name is Jagadish Chandra Bose. My invention is crystallograph, which could measure very small movements in plants. విక్రమ్ తారాబాయ్, సివి రామన్ ఇట్లాంటి సైంటిస్టుల గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మనం కూడా ఒక సైంటిస్ట్ కావాలని విద్యార్థులం కోరుకోవాలి. ముందుగా ఉదయం లేచినప్పుడే సూర్యుడు బయలుదేరుతాడా? కనిపిస్తాడా? సూర్యుడు కనిపించడా? సూర్యుడు కనిపించిన వేళనే మనం సైన్స్ లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద ఫస్ట్ అబ్జర్వేషన్. సైన్స్ ఎక్కడుంది? ఓన్లీ ప్రయోగశాలలో మాత్రమే కాదు.
అంటే ల్యాబ్లోనే సైన్స్ లేదు. ఇంతకుముందు మన ప్రశాంత్ సార్ చెప్పారు శాస్త్రీయ విజ్ఞానం. అసలు శాస్త్రీయ విజ్ఞానం ఎక్కడ పోతున్నాం మనం, ఎందులో ఉన్నాం? ప్రతిదీ కూడా ప్రశ్నించే తత్వం మనం నేర్చుకోవాలి. సైన్స్ డే, సూర్యుడు బయలుదేరినప్పుడు అబ్జర్వేషన్. మొదట ఏం చేస్తాం? అబ్జర్వేషన్. తర్వాత ఎవిడెన్స్, ఎక్స్పెరిమెంట్, రీసెర్చ్. ఇవి 4 ప్రతి పిల్లవాడిలో, ప్రతి మనిషిలో అలవర్చుకోవాలి. ఇవి లేకుండా మనం బయలుదేరలేం. అదేవిధంగా జ్ఞాన సముపార్జన, జ్ఞానం ఆలోచన, జ్ఞాన అన్వేషణ. ఎప్పుడైతే జ్ఞానం అన్వేషణతో బయలుదేరినప్పుడు ప్రపంచీకరణ లోపల ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది జ్ఞానం ఆలోచన వైపు, అన్వేషణ వైపు వెళ్లాల్సిందే. ముందు పోదాం. ఎవరి గురించి ఇదంతా కూడా నేటి ప్రపంచానికి ఈరోజు మనం మన పాఠశాలలో పిల్లలకు అందించాల్సిన ఏవైతే ఉన్నాయో రేపటి భవిష్యత్తు తరాలకంతా కూడా ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ గర్వకారణం పాఠశాలలో చదువుకున్న సైన్స్ రేపటి భవిష్యత్తు కూడా ప్రతి టీచర్ నేర్పించేది. అందుకే సమస్య పరిష్కారం అయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్లాల్సింది ఎక్కడికి వెళ్తాం? మనం మూడో విభాగం చెప్పగలరు? మీ ఎగ్జాంపుల్, మీ ఆలోచన ఇంకెక్కడికి వెళ్దాం? శాస్త్రీయ ఆలోచన లోపల మొట్టమొదటిసారిగా మనకు ఆలోచన రావాల్సింది ఏంటంటే మూఢనమ్మకాలనంతా పారదోయాలి. మూఢనమ్మకాలు పెట్టుకొని సైన్స్ ను ముందట పెట్టుకుంటే సైన్స్ ను ప్రూవ్ చేయగలం, కానీ మూఢనమ్మకాలను ప్రూవ్ చేయలేం. దట్ ఈస్ సైన్స్. అందుకే సైన్స్ యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా ప్రతి ఒక్కటి, ఈరోజు సూర్యుడు బయలుదేరాడు, అందులో ఏముంది? 18 ఎలిమెంట్స్ లో ఫస్ట్ వచ్చేది టీచర్, ఫస్ట్ హీలియం, హైడ్రోజన్ కదా టీచర్, హీలియం చేత. అంటే అందులో ఏముంది? ఈ రోజు మనకు సెక్యూర్ చేసేది హీలియం, హైడ్రోజన్. ఈరోజు ఏరోప్లేన్ లో, జెట్ విమానంలో ఎంత వేగంగా వెళ్తున్నాం. ఒక దేశానికి వెళ్ళాలనుకుంటే నిమిషంలో వెళ్ళగలుగుతున్నాం. అవి తేలికగా ఉండాలి. మళ్ళీ వాటి టైర్లలో ఉండే గాలి ఏది? ఇప్పుడు మనం కూడా వెహికల్స్ నడుపుతున్నాం, ఆ టైర్లలో ఉండే గాలి ఏమిటి? మళ్ళీ తేలికపాటి గాలి కావాలి, అటువంటి వాయువు కావాలి. మరి అందులో ఏం పెట్టి తీసుకెళ్తున్నారు అంటే ఒక ఉదాహరణ నేను చెప్పేది. ప్రతిదీ కూడా ప్రతి విద్యార్థి ఈరోజు కేవలం సైంటిస్టులు మాత్రమే తయారు చేయాలి. ఒక బల్బుని కనుక్కున్నారు, అదే బల్బుని కనుక్కున్న రోజు ఊర్లో అందరు పరిగెత్తారు. కొంత వింత ప్రపంచం. మరి కనుక్కున్నాయన చూసేసరికి భయభ్రాంతులకు లోనయ్యారు, ఈయనేమో తీసుకొచ్చాడు. ఎందుకంటే మూఢనమ్మకం ఇదంతా కూడా, మనుషుల్లో మూఢనమ్మకం. అందుకే హేతుబద్ధంగా ఎప్పుడైతే మనం క్రమబద్ధీకరణతో క్రమశిక్షణ ఏర్పరచుకుంటాం. అందుకే ఎక్కడుంది? ల్యాబ్లోనే సైన్స్ లేదు. ప్రపంచీకరణ లోపల మన చెంతలో ఉన్న సైన్స్ అంతా ప్రశ్నించే విధానం లోపల ముందుకు బయలుదేరాలి ప్రతి ఒక్కరు. అంటే ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటూ బయలుదేరాలి. ప్రతి ఒక్కరు దానిపైన మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూనే పోవాలి, ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి. అందుకే పోయిన సంవత్సరంలోనే, పోయిన తదితరులోనే రాకెట్ బాయ్ సినిమా చూడమని చెప్పాను మీకు చాలా మందికి. విక్రమ్ సారాభాయ్, అందులో స్టోరీ ఉంటుంది, ఒకసారి చూడండి. రాకెట్ బాయ్ ఎందుకు మొన్న సోషల్ సార్ న్యూస్ పేపర్ చదువుతున్నాడు, చదువుతుంటా మేమిద్దరం ఒక మాటలో ఉంటే దాని పక్కన ఇంకొకటి కనిపించింది. తుఫాన్ వచ్చేది ముందే తెలుస్తుందట. ఎవరు? కాన్పూర్ ఐఐటి వాళ్ళు తెలుసుకున్నారు, విద్యార్థులు. ఎంత గొప్ప విషయం! తుఫాన్ వచ్చేది 3 సంవత్సరాల ముందో 3 నెలల ముందో తెలుస్తుంది మనకు అనుకుంటే. ఎందుకంటే మొన్ననే వచ్చిన తుఫాన్ 29 అక్టోబర్ అనుకుంటాం. ఏదొచ్చింది? మొంట ద తుఫాన్. అంతకుముందు 2023 తుఫాన్. అంటే ముందే తెలిస్తే మనం ఎలా ఏర్పరచుకోవాలి, ఎలా అలవర్చుకోవాలి, ముందస్తుగా మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి అని తెలిసిపోతుంటాయి. అంటే కాన్పూర్ ఐఐటి వాళ్ళు ఆ పేపర్లో పక్కన ఇచ్చారు, కాన్పూర్ ఐఐటి విద్యార్థులు అని. ఎంత గర్వ విషయం ఒకసారి ఆలోచించండి. ముందే తుఫాన్ గురించి తెలిస్తే ఒక సైన్స్ అంటే 2023లో దాదాపు 5,523 మంది ఒకటేసారి చనిపోయారు అక్కడ.
అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే సైన్స్ తో ముడిపడి ఉన్న మనమంతా కూడా. అందుకే హేతుబద్ధీకరణతో మనం బయలుదేరాలి. మూఢనమ్మకాలని పారతోలుతాం. అందరం విద్యార్థులు ఏకమవుతే ప్రపంచం ఏకమైపోయి కొత్త ప్రపంచానికి నాంది పలకడానికి ఒక కొత్త సైన్స్ విభాగంలో బయలుదేరాలని ఆశిద్దాం. ఇంతటితో నేను ముగిస్తున్నాను. Morning, respected principal sir, director sir, teachers and my dear friends. I am G. Shriyansh. I am from 4th standard. Today I am honored to speak on the occasion of National Science Day. First of all, I would wish you all a very happy National Science Day. National Science Day is celebrated in India on 28th February every year. But why do we celebrate this day? A long time ago, a great Indian scientist named Sir Chandrasekhara Venkata Raman made an amazing discovery about how light behaves when it passes through different objects. This discovery is called as the Raman effect. It helped many scientists to understand light better. Because of this, he won the Nobel Prize in Physics in 1930. To honor his discovery, we celebrate National Science Day on 28th February every year in India. Today we celebrate this day to spread awareness about importance of science and its applications in our daily lives. Science does not teach us what to think, but how to think. Let us celebrate National Science Day with enthusiasm to learn and discover. Thank you. Mom, can I know what's for lunch today? Today I have prepared rice and dal. Mom, what is this? I want to have puris for lunch. No, Ravi, you had puris for breakfast this morning and you should not eat the same kind of food throughout the day. To keep us strong and healthy, we should eat food with different nutrients. What is this, Mom? I don't like all these things. I want to eat puris for lunch and dinner too. I don't know how to convince you, Ravi. Mother keeps thinking if anyone could change him. All the nutrients at the rainbow mess. Discussion among the nutrients after having the lunch at the rainbow mess. Wow! The food provided at the Rainbow Mess was so tasty and yummy. Yummy paneer. So tasty and yummy. Hey! Just see! Whichever plate you see, I have occupied the major portion in the diet. You know, I am so great as I am the king of all the nutrients. Oh, in what way you are great? I provide lots of energy to all the people to do their physical work. But I am also great. I am the queen of all nutrients as I help in growth, bodybuilding and repair of damaged tissues. Do you know? People love to eat food containing meat. Do you like it? No, fatty foods are not healthy. No, not at all. Do you know something? I help to keep the body warm and also help in absorption of fat-soluble vitamins too. Hey guys, you know, even though we are micronutrients, we help to keep the bodies healthy. We play a vital role in keeping the body healthy and fit. Do you know that we have a brand called Protective Foods? So I protect people from diseases. Will you allow me to speak? Hey, who's that? What's the problem? I am Rafej. Hello? Excuse me. You have no role over here. Keep quiet. Please go. No, I have a role too. I help in removing the waste from people's body. Have a look at me. Don't neglect me like that. You know how important I am. I help in digestion and regulation of body's temperature. Stop it. I am only great. Hey, you stop. In fact, I am great. I am also great too. I am great too. What about me? Me too. I am
only. Ha ha ha. Why are you all fighting here? No one is dead. Everyone has their own importance to keep the body healthy. Don't argue like this. If we keep fighting, how can we convince the poor boy Ravi who is not eating a balanced diet? Oh, I see. That's right. I'm extremely sorry. Shall we all go to Ravi's house to convince him? He needs support from all of us. I had a dream last night that the balanced diet with all the nutrients came to our house and explained me how important it is to eat a balanced diet with the right amount of nutrients. Really? It's so surprising. Knock at the door. Tuck, tuck, tuck. Ravi, just see who's at the door. Yes, Mom. Ravi opens the door. Ravi is shocked to see when the balanced diet with all the nutrients enters his house. I am a balanced diet. Here I have my friend. We are here to convince you to know the importance of all the nutrients in your daily life. Friends, I had you all in my dream last night. I understood the importance of eating balanced diet. Thank you for your valuable suggestions. Thank you all for changing my son's food habits. Bye, Ravi. Have a nice day. Bye bye. Good morning, everyone. My name is Sangeetika Trinayana. I am Lakshmi Prasanna. Today we are going to sing a song on the occasion of National Science Day. అందుకోండి విజ్ఞాన దండాలు సైంటిస్టులారా ఎగరేద్దాం సైన్స్ జెండాలు శాస్త్రజ్ఞులారా అందుకోండి విజ్ఞాన దండాలు సైంటిస్టులారా ఎగరేద్దాం సైన్స్ జెండాలు శాస్త్రజ్ఞులారా జీవితమంతా శాస్త్రీయ చింత మీ త్యాగాలే ఓ పాలకుంట జీవితమంతా శాస్త్రీయ చింత మీ త్యాగాలే ఓ పాలకుంట మర్వపోదు ఈ జగతి అంతా ఎంత తలచినా మిగిలిన కొంత అందుకోండి విజ్ఞాన దండాలు సైంటిస్టులారా ఎగరేద్దాం సైన్స్ జెండాలు శాస్త్రజ్ఞులారా ఆర్యభట్టు భాస్కరుడు చరకుడు సుశ్రుతుడు బ్రూనో కోపర్నికస్ న్యూటన్ డార్విన్ గెలీలియో గ్రంథంబులోన గంధ తెట్టిన రామానుజన్ సత్యేంద్రనాథ్ బోసు ప్రకృత ఖగోళ శాస్త్రవేత్త మేఘనాథ్ సహోజహార్ అందుకోండి విజ్ఞాన దండాలు సైంటిస్టులారా ఎగరేద్దాం సైన్స్ జెండాలు శాస్త్రజ్ఞులారా నోబెల్ బహుమతి భారతరత్న అందుకున్న అగ్రగణ్యులు సముద్రము నీలి రంగులో ఎందుకు కనబడునో కనిపెట్టిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్థాపనతో మీ పేరు సాధకం స్వతంత్ర భారత మందున మెర్సిన మా సివి రామన్ అందుకోండి విజ్ఞాన దండాలు సైంటిస్టులారా ఎగరేద్దాం సైన్స్ జెండాలు శాస్త్రజ్ఞులారా సివి రామన్తో పనిచేసిన వాతావరణ శాస్త్రవేత్త పవన శక్తి సౌర శక్తి తయారీలో పేరు పొంది మనుపెత్తనం గల్ల సైన్స్ రంగంలో మహిళా శక్తిని చాటి చెప్పి అన్నామణికి స్ఫూర్తి దాత మేడం క్యూరీ ఘనత కథ అందుకోండి విజ్ఞాన దండాలు సైంటిస్టులారా ఎగరేద్దాం సైన్స్ జెండాలు శాస్త్రజ్ఞులారా శిలాజాలను తరచి చూసి వృక్షాల పరిశోధన జరిపి భూగర్భమందు ముఖ్య భూమిక పోషించినావు పేరొందినావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలియో బాటనీ సంస్థ మాకై స్థాపించినావు పురావస్తు శాస్త్రవేత్త పూజనీయ విమల్ సహాని అందుకోండి విజ్ఞాన దండాలు సైంటిస్టులారా ఎగరేద్దాం సైన్స్ జెండాలు శాస్త్రజ్ఞులారా థ్యాంక్ యూ. Ever wondered why the sky is blue? How a tiny seed could become a huge tree?
or how a single idea could change the whole world? The answer to all these questions is science. Good morning everyone. Respected principal sir, director sir, teachers and all my dear friends. Today we don't just celebrate Science Day. We celebrate curiosity and the courage to question. Science helps us understand the world around us and encourages us to think beyond what we already know. It also teaches us to believe in reason and to turn imagination into innovation. It does not just change the world, it begins by changing the way we think. From the smallest atom to the largest universe, science connects everything together. We celebrate Science Day on this occasion to remember the discovery of Raman effect, which was discovered by C.V. Raman on 28 February 1928. This discovery brought a great recognition to Indian science and showed that curiosity and hard work can lead to world-changing discoveries. Today, we proudly celebrate Science Day. Science makes our life easier, safer and smarter. Every phone we use, every tool we trust and every dream we chase exists because someone believed in science. It reminds us that progress is possible and that future belongs to those who think, test and never stop asking questions. So, on this auspicious occasion, let us take an oath to continue learning, exploring and believing in the power of science. Thank you and I wish you all a very happy Science Day. ఇక్కడ కూర్చో. అయినా పుణ్యతను ఆయన సేను పలుకు విప్లవిత స్వామినాథన్ పలుకు క్షీర విప్లవిత పుయ్యను పలుకు నా బెంకు చెప్పు మేరీ క్యూరీ పలుకు నా నోట ఎప్పుడు సైన్స్ మాటే పలుకు పలుకు తల్లి పలుకు. నీకేం కష్టం వచ్చిందో చెప్పు తల్లి. నా పాడగీత పొలం పోయి ఇంటికి రాలేదు, 3 రోజులైంది. ఏ దిక్కుకు పోయిందో కాస్త మంత్రమే చెప్పు సోదమ్మా. నీకేదయ్యా నాకేమి తెలుసే, నీకెంత తెలుసు నాకంటే తెలుసు. మంత్రాలు లేవమ్మా, తంత్రాలు లేవమ్మా, రోజు నీకైతే ఏ దిక్కు పోతుందో ఆ దిక్కులోనే వెక్కించనమ్మా. నీకేదే నీకు దొరికితే తల్లి ఇంకేంటమ్మా నీ కష్టమమ్మా. అట్లనా, సరే ఇది కూడా చెప్పు. మా పిల్లకి ఏ ధైర్యం పట్టిందోనమ్మా, ఉండుండి వెసుకు పడిపోతుంది. చిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేదో, అంతరం కూడా కట్టించిన. ఏదైనా పూజ చేయించమంటావా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డకు బాగైతే చాలు. పలుకు వైద్య శాస్త్రం పలుకు, వైరాలసి పలుకు. దయ్యాలు లేవు, గియాలు లేవు, నీ బిడ్డకు పోషకాహార లోపం, రక్తంలో ఐరన్ తగ్గి ఉంటాది. కౌమార దశలో ఎదిగే పిల్లలకు పోషకాహారము ఇవ్వన తల్లి. నీ బిడ్డకు పప్పు అంకూరలు పెట్టు, పల్లీలు బెల్లము డ్రై ఫ్రూట్స్ తినిపించు. ఫలితం లేకుంటే డాక్టర్ కు చూపించు. ఇంకేంటి తల్లి నీ కష్టమమ్మా. సరే గాని ఇది కూడా చెప్పు. మా చెల్లెలి బిడ్డకి అమ్మవారు పోస్తుంది, రోజు కళ్ళు తాగించాలి. మంచిదేనంటావా? పసరు కూడా పోయించమంటావా? వైద్యశాస్త్రం పలుకు, వైరాలసి పలుకు. ఆ పిల్లకొచ్చింది కట్టు వైరస్ అమ్మా, వైరస్ ఏముందో పనిచేయలే తల్లి. పూర్తిగా విశ్రాంతి అవసరం తనకు, ద్రవరూపాహారం ఇవ్వాలి తల్లి. 9 నెలల నుండి ఏడాది లోపు మీ తెలుసు వ్యాక్సిన్ ఇప్పించి ఉంటేను ఖర్చు రాకపోయేది తల్లి. ఇంకేంటమ్మా నీ కష్టమమ్మా. సరే
వచ్చిండు. ఇదివరకు బాగానే బడికి పోయేటోడు, ఇప్పుడు ఏమైందో ఏమో, బడికి సరిగ్గా పోవట్లేదు. ఏం చేయాలో ఏమో. మొన్న మార్కులు తక్కువ వచ్చినాయంట. మేడం గారు బడికి పిలిపించి చెప్పింది. ఏ గాలి సోకిందోనమ్మా నా బిడ్డకి. ఏ గాలి లేదు, ఏ దూలి లేదు, తెలుగులో మార్పు వచ్చిందే తల్లి. స్థితి పద్ధతి వచ్చింది ఇప్పుడు, భావనాలు బాగా కట్టబట్టాలి. బట్టీలు గిట్టీలు తెల్లవే తల్లి. నీ కొడుకుల మార్పు రావాలమ్మా. ప్రయోగాలు ప్రాజెక్టులు చేయాలి వాడు. ఒకసారి సబ్జెక్టు టీచర్ని కలువు, ఏమి చెయ్యాలో చెప్తారు వారే. అవును, నాకు ఈ ఆలోచన అవసరమే లేదు. అవును సోదమ్మ, ఇన్ని విషయాలు నీకెలా తెలుసు? సైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రజల్లో ఎన్నో నమ్మకాలుంటాయి. 3 నమ్మకాల్ని తొలగించి వేయాలి, సమాజాన్ని బాగు చేయాలి. అందుకని నేను ఇట్లా సోది చెప్తున్నానమ్మా. నా బంగారు కొండ మాటల్లోనే వచ్చేసింది నా గేదె. ఇందా 50 రూపాయలు తీసుకో. నీ డబ్బులు నాకు ఎందుకే తల్లి? సైన్స్ ని ప్రజలకు తెలియజేస్తున్నా. అది కూడా ఇందులో ఒక భాగమేనమ్మా. Change the world forever. And today, our young scientists are ready to show their brilliance. So let us officially begin the science quiz competition with the permission of sirs. Thank you, sir. Now let me introduce today's powerful teams: Red House, Yellow House, Blue House, and Green House. Before okay, so rounds are: first round is warm-up round, second round is solution safari, third round pioneers of progress, fourth round brain benders, fifth round is pixel perfect, and sixth round is a very exciting round, rapid fire round. Okay, it's 4 marks, and past question carries 2 marks. There are no negative marks. Is it clear? So we request everyone to maintain silence and encourage the participants. No part of egg is called as dash. York is the right answer. Please give a marks up. A good beginning makes a good ending. Thank you. Next question to Yellow House.
The sweet substance present in flower is called dash. 30 seconds time will be given to you. Within 30 seconds you have to answer. Enzyme. Wrong answer, pass to blue group. The sweet substance present in flower is called dash. 30 seconds time. Wrong answer, pass to greenhouse. Nectar is the right answer. Please give 2 marks to greenhouse. The answer is nectar. Very good. Which bird is a symbol of peace? 30 seconds times you have to answer. Wrong answer, pass to greenhouse. 30 seconds time, hurry up students. Which bird is a symbol of peace? Falcon. Wrong answer, pass. Which bird is called as king of birds? Eagle. Right answer. Give them 4 points, sir. Organism. Fish. Right answer. Give them 4 points, sir. Human heart has how many chambers? Right answer. Give them 4 points, sir. What is the full form of LPG? Liquefied petroleum gas. Right answer. What is the full form of 30 seconds time you have? Full form of CNG. Right answer. Compressed natural gas. Give 2 points to Red House. Which layer of soil is rich in humus? Which layer of soil is rich in humus? 30 seconds time. What is answer? The soil name you should say that. Topsoil. Right answer. Next question, Yellow House. The process of removal of topsoil by wind and water is called dash. Time is going on. Hurry up, students. Discuss with your team members. Erosion. Right answer. Soil erosion is the right answer. Give 2 points. Dash. Green color to leaves. Chlorophyll. Right answer. Please give them 4 points, sir. Saprophytes, right answer. Pages consisting in our food prevent us from dash. 29, 28, 27, 26, 25, 24, 23, Then you say. 22, The 21, third thing you have to say. 20, 19, 18, 17, 16, 15, Correct name you 3, 2, 1, 0. It allows bowel movement, not prevents. Yes. Constipation. Right answer. Constipation prevents from constipation. So bouncing back of light from a surface is called dash. Right answer. Deflection is the right answer. Tested by which chemical? What is the chemical used to test the presence of starch in food? Iodine. Iodine solution. Right answer. Red house 16, yellow house 6, blue house 16, green house 14. Answer. 24. Yes. The next question for yellow group. The day-to-day condition of an atmosphere is called 30, 29, 28, 27, 26, 25, The day-to-day condition of 24, atmosphere is called 22, 21, 20, 19, 21 answer. 18, 17, Weather report. 16, Weather is the correct answer. 14. Who was the first person to use the word electricity? Who was the first person to use the word electricity? 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, These are the extra age questions. 16, 15, 29, 28, 27, 26,
Correct answer. Next picture for greenhouse. Isaac Newton. Correct answer. Physics. Very good. Are you ready? Oh, super. Very good. The blue team is ready. Right. SI unit of force. SI unit of force. Newton. Basic unit of life. Largest organ in human body. Correct. First one correct. Skin. Correct. Organ that pumps blood. Heart. Correct. Green pigment in leaves. Chlorophyll. Correct. Process by which plants make food. Photosynthesis. Correct. Vitamin for good eyesight. Vitamin C. Wrong answer. Wrong. Vitamin C you said wrong. One question wrong. Animal that give wool. Sheep. Right. Number of bones in adult human body. 206. Right. Blood vessels carrying blood away from the heart. Wrong. RBC. Wrong. Two questions wrong. Largest mammal. Whale. Right. 8 questions you answered. 2 questions you said wrong. Topic please. See the check. Chemistry. Yes. Chemical formula of water. Right. Gas used for breathing. Oxygen. Right. Gas used in fire extinguishers. Carbon dioxide. Right. Acid present in lemon. Citric acid. Right. Hardest natural substance. Diamond. Right. Common salt in chemical name. Wrong. NaCH. Wrong. It's sodium chloride. NaCl2. 1 wrong. Change from solid to liquid. One person give answer. Melting. Right. Change from liquid to gas. Change from liquid to gas. Vaporization. Right. pH less than 7 indicates. Acidic. Right. Metal that is liquid at room temperature. Mercury. Right. 9. They who built first large scale electric power plant in USA. Means who invented the bulb. Yes, right. Next question to Yellow House. Name the scientist who invented the electric generator. 30, Name the scientist who invented the electric generator. 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, Pass to Blue House. 13, 12, 11, Name the scientist who invented the electric generator. 8, 7, 6, 5, 4, Pass. Pass to Green House. 2, Read the questions. Name the scientist who invented the electric generator. 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, Preserve milk and wine. 26, 25, 24, 23, 22, 21. Observation. The question is, I am a best method to preserve milk and wine. 30, Wrong answer. Question passed for green group. 27, 26, 25, 24, 23, I am a best method to preserve milk and wine. 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 5, 4, 3, Fermentation. Wrong answer. Question passed for